హాయ్, హలో, నమస్తే, అస్సలం అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఇదైతే నిన్నటి రోజు వ్లాగు. నిన్నటి రోజు అంటే ఫ్రైడే డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పోహా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజులైంది హైదరాబాద్కి వెళ్ళాం కదా, సో అక్కడ ఒక్కసారి మాత్రమే ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అంటే వచ్చిన రోజు కాకుండా నెక్స్ట్ డే బయటికి వెళ్ళి తిన్నాము అంతే. ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజైతే అంటే దోశ, ఇడ్లీ ఇవే చేశాను ఈ వీక్ అంతా. సో కాస్త చేంజింగ్గా ఉంటుంది కదా. ఉప్మా చేస్తా అంటే ఉప్మా వద్దన్నారు. ఇంకా సర్లే అని పోహా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేసిన ప్యాకెట్ అయితే డీమార్ట్ నుంచి తీసుకొని వచ్చాను. వీటితోటి పోహా చేస్తే మాత్రం అంటే ఈ అటుకులతోటి పోహా చేస్తే మాత్రం చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. డీమార్ట్లో మనకి సపరేట్గా కూడా దొరుకుతాయి. బట్ దానికంటే కూడా ఈ ప్యాకెట్ నుంచి తెచ్చుకున్నాము అంటే చాలా పొడి పొడిగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్స్ అయితే ఒక 2 తీసుకొని వచ్చాను. సో ఇంకా ఫస్ట్ అయితే కట్ చేసేసుకొని అట్లనే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకా డబ్బా ఖాళీగానే ఉంది కదా అని డబ్బాలో పోసి పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు కదా. ఇట్లా ప్యాకెట్స్లో ఉంటే ఏంటంటే మాటి మాటికి తీసుకోవాలి చేయాలి అంటే ఇబ్బందిగా ఉంటుందని ఇంకా డబ్బాలో అయితే పోసి పెట్టి అండ్ ఏంటంటే ఈ కవర్ని స్ట్రైట్గా కట్ చేసి అదే కవర్ తోటి అంటే కట్టి పెడుతున్నాను అనమాట. లైక్ అట్లా రబ్బర్ బ్యాండ్ అదంతా యూజ్ చేయకోకుండా దాంతోనే కట్టేస్తున్నాను. ఇంకెప్పుడైనా అది లైక్ ఏంటంటే చిరిగిపోయింది అన్నప్పుడు ఇంకా మళ్ళీ రబ్బర్ బ్యాండ్ అయితే వాడతాను. అట్లా ఫిల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే ఆనియన్స్ అనేటివి కట్ చేసుకుంటున్నాను. కాందా పోహాలోకి లైక్ కాందా అంటే ఆనియన్ అనమాట. ఇక్కడైతే చాలా ఫేమస్. మీకైతే ఇంతకుముందు చాలాసార్లు చూపించాను అండ్ ఈ వ్లాగ్లో కూడా ఒకసారి అలా చూపిస్తాను. అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. లైక్ ఫస్ట్లో అయితే నాకు నచ్చేది కాదు, కానీ చిన్న చిన్నగా ఏంటంటే ఏదైనా కానీ తింటూ ఉంటేనే కదా దాని టేస్ట్ అనేది తెలిసేది. అండ్ సేమ్ ఇప్పుడు ఫర్ సపోజ్ అథెంటిక్ రెసిపీ అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తేనే దాని టేస్ట్ అనేది వచ్చేది. సో అదే అనమాట. అయితే ఇక్కడ పోహాలోకి కొంచెం షుగర్ ఎక్కువగా వేస్తారు, కానీ నేను అంత ఇష్టపడను కాబట్టి షుగర్ అనేది జస్ట్ లైట్గా అంటే ఆ ఫ్లేవర్ టచ్ అయ్యేలాగైతే వేస్తాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇంకా కడాయిలో నూనె వేసేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. మనం పోపులో అంటే ఆవాలు, జీలకర్ర వేసినప్పుడు కూడా వేయచ్చు, కానీ మెత్తగా అయిపోతాయి. అదే మనం పైనుంచి అంటే పోహా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి వేసుకున్నామంటే క్రంచీగా ఉంటాయని చెప్పేసి ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసేసుకొని మళ్ళీ కాస్త ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కలిపి అయితే వేస్తున్నాను. కాందా అంటే ఆనియన్ కదా, సో ఆనియన్ అనేటివి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆనియన్ పచ్చి ఉల్లిపాయ కాకుండా ఇట్లా కాస్త ఫ్రై చేయాలన్నమాట. కొన్ని చోట్ల అంటే ఆల్మోస్ట్ మహారాష్ట్రలో ఇలానే దొరుకుతుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం కాందా పోహా అంటే మనకి పైన పచ్చుల్లిపాయ వేసేస్తారు. అది అంత టేస్టీగా ఉండదు. లైక్ మనకి ఏంటంటే బొరుగుల మిక్చర్ తిన్నట్లయితే అనిపిస్తుంది అనమాట. బట్ ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత పసుపు, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత కాస్త షుగర్ వేయాలి. ఇంక ఇక్కడైతే మనకి పోహా అనేది లైక్ ఏంటి అంటే అంటే చేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఎప్పుడు కావాలన్నా తినాలి అంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఆరిపోకోకుండా మనకి లైక్ ఏంటంటే మెత్తగా అంటే మృదువుగా ఉండాలంటే, టెక్స్చర్ సాఫ్ట్గా ఉండాలంటే కాస్త వాటర్ వేసి ఆనియన్స్ అనేవి కుక్ చేసినాం అనుకోండి, మనకి హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా పోహా అనేది లైక్ ఏంటంటే పలుకులు పలుకులుగా అట్లా కాకుండా బాగుంటుంది అనమాట, సాఫ్ట్గా. అందుకని కాస్త వాటర్ వేసి కాస్త బాయిల్ అయిన తర్వాత పోహాని నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకొని ఇట్లా వడబోసుకొని అయితే పెట్టుకున్నాను. అయితే జస్ట్ 1 మినిటే అంటే ఒక 2 టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అట్లా పెట్టేసి మళ్ళీ వాటర్ అంతా తీసేసి మన బొక్కల గిన్నెలో అంటే జల్లెడి గిన్నెలు ఉంటాయి కదా, సో వాటిలో వేసి పెట్టేసుకున్నామంటే ఇట్లా పొడి పొడిగా ఉంటుంది. సో ఇట్లా మనం పోహా వేసిన వెంటనే స్టవ్ కట్టేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దాని మీద కొత్తిమీర వేసి అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ పెట్టామంటే మనకి
పోహా అనేది రెడీ, కాందా పోహా. ఇందులో మనం ఇష్టమైతే బఠానీలు, అంటే ఇప్పుడు చలికాలం కదా, చాలా వరకు చాలా మంది బఠానీలు వేసుకొని ఆలు వేసుకొని చేసుకుంటూ ఉంటారు. అలానే మిక్స్ వెజ్ పోహా కూడా చేసుకోవచ్చు, లైక్ క్యారెట్ ఇవన్నీ వేసుకొని. బట్ అన్నిటికంటే కూడా సింపుల్గా ఈ కాందా పోహా చాలా టేస్టీగా ఉంటుంది. సో అది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే మనం ఎప్పుడు ఇడ్లీ, దోశ, వడ, ఇంకా ఉప్మా ఇవి తిని బోర్ అయినప్పుడు అట్లా కాస్త ఉగ్గాని, మనం చిత్రాన్నం అంటే లెమన్ రైస్ ఇవి కూడా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కాస్త డిఫరెంట్గా అటుకులతోటి ఈ పోహా తిన్నామంటే టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ రెసిపీ అని అయితే చెప్పచ్చు. సో అది ఇంక ఇక్కడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసి ఇస్తున్నాను. కంపల్సరీ మనం ఎలా లెమన్ రైస్లోకి లెమన్ పిండుతామో అట్లా దీంట్లోకి డైరెక్ట్గా పిండుకోకుండా సైడ్కి పెట్టిస్తే ఇష్టం ఉన్న వాళ్ళు పిండుకొని తింటారు, లేదు అంటే లేదు. ఎందుకంటే కొంతమందికి లెమన్ పిండుకొని తింటే ఇష్టం ఉంటుంది పోహా, కొంతమందికి అయితే లైక్ ఏంటంటే డైరెక్ట్గా తినేది ఇష్టం ఉంటుంది కాబట్టి. సో లెమన్ పక్కన పెట్టేసి ఇచ్చేసామనుకోండి, ఇంకా పోహా అయితే రెడీ. దీంట్లో అయితే మనకి బయట అనుకోండి సేవ్ అనేది వేస్తారు, ఇంట్లో కూడా మనకి ఇష్టం అయితే వేసుకోవచ్చు. ఇంకా ప్రజెంట్ నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు కాబట్టి జస్ట్ లెమన్ పెట్టేసి ఇచ్చాను. సో అలా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి అయితే నిన్న నైట్ నేను పాత్రలు అనేది తోమలేదు. సో ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత తోమొచ్చులే అన్నట్టు ఇంకా అట్లనే పెట్టేశాను. వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇక్కడైతే పాత్రలు అనేది తోమేసుకుంటున్నాను. పాత్రలు తోమేసిన తర్వాత టీ పెడదాంలే అన్నట్లు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి పాత్రలు అయితే తోమేసుకున్నాను. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది లేండి, లైక్ ఏంటంటే ప్రతిరోజు క్లీన్ చేసే పడుకుంటాను అనేది ఏం లేదు, కానీ ఇంకా మనకి నాకు ఓపిక ఎప్పుడైనా లేదన్నట్లు ఇప్పుడు మాత్రం వదిలేస్తాను. అండ్ ఎక్కువ పాత్రలు కూడా ఏం లేకుండే, జస్ట్ నైట్ డిన్నర్ ఉండే అనమాట, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా కొత్తిమీర, తర్వాత కరివేపాకు ఇవన్నీ తీసుంటాను కదా, ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చి ఇంక ఇక్కడైతే సామాన్లన్నీ తోమేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకేం వర్క్ ఉంటుంది చెప్పండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేయడం, బట్టలు ఉంటే ఆరబెట్టడం, ఉతకడం ఇలాంటి వర్క్సే కదా. అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ అనపకాయలు తెచ్చాను అనమాట. సో ఈ అనపకాయలు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పులుసు పెట్టుకుంటే. సో నేనైతే ఈరోజు అనపకాయలు కూర చేద్దాం, పులుసు అంటే చింతపండు పులుసు వేసి కాదండి, రెగ్యులర్గా నార్మల్గా. సో అయితే అనపకాయల కూర చేద్దాంలే అన్నట్లు మొత్తం ఒలుచుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇంకా అట్లా అనపకాయలన్నీ ఒలిచేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నిన్న రైస్ ఉంది. సో మళ్ళీ రైస్ ఏం వండుదాంలే అని ఆ రైస్లోకే వాటర్ వేసేసి రాగి సంగటి అయితే చేస్తున్నాను. సో రాయలసీమలో రాగి సంగటి అయితే చాలా ఫేమస్ కదా, ఇంకా అనపకాయలు కూడా చేస్తున్నానులే, మళ్ళీ రైస్ వండాలి. ఇప్పుడు నైట్ కొంచెం మిగిలిపోయింది, దానికి 1 గ్లాస్ రైస్ వండితే మళ్ళీ కాస్త మిగిలిపోతుంది అన్నట్లు అదే రాగి సంగటి చేసామనుకోండి కరెక్ట్గా మేనేజ్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఆ రైస్లో అంటే నైట్ మిగిలిపోయిన రైస్లో వాటర్ పోసేసి ఒక 2-3 విజిల్స్ పెట్టామంటే మెత్తగా అయిపోతుంది. వెంటనే ఇట్లా కొంచెం అంటే మనకి ఎంత ఇష్టమో అంత, అంటే నేనైతే ఒక చిన్న కప్పు రాగి పిండి వేశాను. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రాగి పిండి వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయినా కుక్ చేయాలి, బట్ వెంటనే కలిపేశాను అనమాట. సో అదైతే మిస్టేక్ అయిపోయింది. సో రాగి పిండి వేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసి తర్వాత మనకి ఇది ఉంటుంది కదా, లేక ఏంటంటే తెడ్డు కట్ట అంటారు. సో దాంతో మొత్తం అనేసుకున్నామంటే మెత్తగా ఇది చేసుకున్నామంటే రాగి సంగటి అయితే రెడీ. ఇంకా నేను దాని తర్వాత షూట్ అయితే చేయలేదు, లైక్ మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేనైతే ఏది రికార్డ్ చేయలేదు. సో అట్లా మా లంచ్ అయితే రాగి ముద్ద, తర్వాత అనపకాయల కూర వేసేసుకొని ఇంకా అప్పడాలు ఉంటే అప్పడాలు పెట్టేసుకొని తిన్నాము. తిన్న తర్వాత ఇంకా అట్లా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే లైక్ ఏంటంటే ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెస్ట్ అనేది ఉండదు, ఏదో ఒక పని ఉంటుంది. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా రెస్ట్ తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ఆలు బజ్జీ అయితే వేస్తున్నాను. ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ రాగి ముద్ద కదా చేసింది, రాగి ముద్ద తొందరగా అరిగిపోతుంది. లైక్ ఏంటంటే మనకి ఎంత అంటే ఎక్కువైనా తినొచ్చేమో కానీ అయినా కూడా తొందరగా అరిగిపోతుంది, డైజెషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కదా. సో అది మళ్ళీ నైట్ వరకు అంటే లైక్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అలా అవుతుందని చెప్పేసి ఈవినింగ్ అట్లా ఏదో ఒక స్నాక్స్ ఉండాలని, ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇంట్లో నేను వడలు అట్లా వేసి, సర్లే అని ఇంకా ఈరోజు అయితే ఆలు బజ్జీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను అన్నది సింపుల్గా చూపిస్తాను, రెగ్యులర్గా అందరూ చేసేలాగే. అయితే నాకు ఈ ఆలు బజ్జీలో ఏంటి అంటే ఆలులు
అంటే ఉర్లగడ్డ మనము నైఫ్‌తో కట్ చేసుకుంటే ఇష్టము. స్లైసర్‌తో స్లైస్ చేస్తే ఎందుకో నాకు ఉత్త శనగపిండి తిన్నట్లే అనిపిస్తది. మధ్యలో ఉర్లగడ్డ అంటే పొటాటో ఉన్నట్లా అసలు అనిపించనే అనిపించదు. అందుకనే నైఫ్ తోటి మొత్తం అంటే మనకి ఎంత కావాలో అట్లా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, సైడ్ గిన్నెలో అయితే ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. లేదు అంటే కింద నల్లగా అయిపోతాయి కదా. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి శనగపిండిలో ఉప్పు, పసుపు, తర్వాత కారము, ఇంకా అజ్వైన్ అదే వాము వేస్తే మనకి డైజెషన్‌కి బెస్ట్ ఉంటదని ఇంకా వాము వేశాను. తర్వాత కాస్త సోడా పొడి అయితే వేశాను. సో వేసేసి ఇంకా వాటర్ వేసేసి కలిపేసుకోవడమే. సో అది మన కన్సిస్టెన్సీ. గట్టిగా వేసుకుంటే నాకెందుకో ఆలు బజ్జీలు చాలా గట్టిగా వచ్చాయి అన్నట్లు అనిపిస్తది. అందుకని చెప్పేసి అండ్ ఏంటంటే నాకు శనగపిండి ఎక్కువ పట్టడం ఇష్టం ఉండదు ఆలు బజ్జీకి. జస్ట్ లైట్‌గా ఉండాలనమాట. అందుకని నేనైతే కాస్త పలుచగానే చేసుకున్నాను. సో అది మీ కన్సిస్టెన్సీకి తగిన విధంగా సో వాటర్ వేసేసి కలిపేసుకోవడమే. లైక్ లమ్స్ లేకోకుండా అంటే ఉండలు లేకోకుండా కలిపేసుకుంటే సరిపోతుంది. మనం అట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఆలూని అంటే మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆలూని డిప్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో నేను ఇక్కడైతే ఇట్లా విస్కర్ తోటి మొత్తం అనేది కలిపేసుకుంటున్నాను. సో లాస్ట్లో మిగిలితే ఒక ఆనియన్ కట్ చేసి ఇంకా ఆనియన్ బజ్జీ వేసేసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ ఇద్దరికి అన్నట్లు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కదా, ఈవినింగ్ స్నాక్స్ అంటే ఒక 4 అట్లా తింటాం కదా, అందుకని చెప్పేసి ఒక్క ఆలు మాత్రమే కట్ చేశాను, ఎక్కువైతే కాదు. ఒక మీడియం సైజు ఆలు అవే మాకైతే ఎక్కువ అయిపోయాయి. మళ్ళీ ఇంకా నేను అన్ని తీసి పెట్టేశాను. ఇంకా నైట్ అట్లా డిన్నర్లోకి అట్లా కూడా తిన్నాము. సో ఇంకా ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ తిన్నాము అంటే నైట్ ఏదైనా ఒక చపాతి అట్లా తిని పడుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మిగతావన్నీ మిగిలిపోయినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మేబీ రేపు ఏదైనా అన్నం పప్పు అట్లుంటే తినొచ్చులే అన్నట్టు. ఇంక ఇక్కడైతే మొత్తం బ్యాటర్ అనేది ఉండలు లేకోకుండా కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి బయటికి వెళ్తే ఆలు బజ్జీ బాగా దొరుకుతుంది, కానీ నాకు ఎందుకో ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. దానికంటే వడాపావ్ తినడం బెస్ట్ అనిపిస్తుంది. లేదు అంటే కింద బ్రెడ్ ప్యాటీస్ అని దొరుకుతాయి. సో అది తినడం బెస్ట్ అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈ ఆలు బజ్జీని బ్రేక్ఫాస్ట్ లాగా తింటూ ఉంటారు. లైక్ మార్నింగ్ అట్లా బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఆలు బజ్జీ తింటారు అనమాట. అయితే మేము ఒకసారి మహాబలేశ్వర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ లైక్ పూణే దగ్గరే ఉంటుంది. సో అంటే సైట్ సీయింగ్ అనమాట, టూరిస్ట్ ప్లేస్. సో అక్కడికి వెళ్ళాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అట్లా బయటికి వెళ్తే బ్రేక్ఫాస్ట్లోకి మన ఇడ్లీ దోశ కాస్ట్ వచ్చేసి 200, 250 అలా ఉన్నాయి. ఎందుకంత కాస్ట్ పెట్టడం, అది కూడా మన రెగ్యులర్ రెసిపీస్ కోసం అన్నట్లు నేను ఏదైనా ఇక్కడ అంటే లోకల్లో ఉంటాయి కదా, జస్ట్ వడాపావ్ అన్నట్లు అనుకున్నాను. కానీ ఈ ఆలు బజ్జీ కాస్టే అక్కడైతే 60-70 రూపీస్ ఉండే. నాకు అనిపించింది వీటికి అంటే ఊర్లలో ఒక 20 రూపీస్ పెడితే మనకి ఇన్ని వస్తాయి కదా, కానీ ఇంత కాస్ట్ అండ్ చాలా ఆయిలీగా అనిపించాయి. నేనైతే అస్సలు తినలేకపోయాను. తీసుకున్నామే కానీ అసలు నేను తినలేకపోయాను. ఇంకా ఫైనల్గా ఏం చేస్తాను చెప్పండి, అలవాటైన ప్రాణాలకి ఇడ్లీ దోశలే లాస్ట్కి అయితే బెస్ట్గా అనిపిస్తాయి కదా. ఇంకా లాస్ట్ ఎంతైనా కానీ ఇడ్లీ దోశ తినేసాము. సో ఆలు బజ్జీ చూసినప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంటే గుర్తొస్తుంది. లేక ఏంటంటే నేను ఎప్పుడు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఆలు బజ్జీ ఇక్కడైతే ట్రై చేయను. చాలా ఆయిలీగా ప్రిపేర్ చేస్తారు. మరి ఎందుకు అంత ఆయిలీగా ఉంటుందో అర్థం కాదు. అయితే ఇక్కడ ఎవరే కానీ డైరెక్ట్గా ఇట్లా ఆలు బజ్జీ తీసుకొని తినర్లేండి. పావు తీసేసుకొని మధ్యలో పెట్టుకొని తింటారు. మన వాళ్ళకైతే ఇట్లా సపరేట్గా తినడం ఇష్టం కదా, సో వాళ్ళే ట్రై చేస్తారేమో అనిపించింది నాకైతే. సో అది ఇంక ఇక్కడైతే అన్ని డీప్ ఫ్రై చేసుకుంటూ అలానే చాయ్ కూడా పెట్టేశాను. అయితే మాకు ఇట్లా ఏదైనా పకోడీ అట్లా తినేటప్పుడు చాయ్ తాగడం అలవాట్లేదు. కొందరు ఏంటంటే లైక్ తింటూ అంటే చాయ్ తాగుతూ ఇట్లా పకోడీ అవి తింటూ ఉంటారు కదా, నాకైతే అంత అలవాట్లేదు. ఇంకా పెట్టేశాను చాయ్ అయితే. సో అంటే కాస్త బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే మళ్ళీ కావాలంటే వేడి చేయొచ్చులే, ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు పెట్టాలంటే చాలా లోడ్ అనిపిస్తుంది అన్నట్లు పెట్టాను అనమాట. సో అది ఇంక ఇక్కడైతే ఆలు బజ్జీలు అనేటివి ఫ్రై చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయిందిలేండి, ఆల్మోస్ట్ 1 మంత్ కూడా కాదు. నాకు అసలు గుర్తు కూడా లేదు నేను ఆలు బజ్జీ ఎప్పుడు వేసాను అన్నది. అంటే ఆనియన్ బజ్జీ అయితే వేస్తాను, ఉగ్గాని చేసినప్పుడల్లా చేస్తూ ఉంటాను. అయితే రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి లైక్ ఏంటంటే ఉగ్గాని చేసినప్పుడు ఉల్లిపాయ పకోడీ అయితే వేసింది. సో అదే అనమాట. ఇంతకుముందు నేను ఒకసారి వేసాను కానీ అంత బాగా రాలేదు, శనగపిండి అంత బాగాలేకపోవడం వల్ల. మళ్ళీ నేనైతే
ప్యాకెట్‌లో ఉండేది తీసుకొనొచ్చి చేసుకుంటున్నాననమాట. ఇంకా ఇద్దరి కోసము ఎందుకు శనగపిండి కొట్టిచ్చి పెట్టడం అన్నట్లు ఇంకా ప్యాకెట్‌దే యూజ్ చేస్తాననమాట. సో, అది. ఇక్కడైతే చాలా టేస్టీగా వచ్చాయి. ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ కాలేదు. మనం జస్ట్ టిష్యూ పేపర్ మీద వేసేసుకున్నామంటే ఇంకేదైనా కొంచెం ఎక్స్‌ట్రా ఆయిల్ ఉన్నా అది కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో, ఇదంతా తెలిసిందే. సో, అది ఆలు బజ్జీ అయితే నాకు పర్సనల్‌గా చాలా ఇష్టము. లైక్ ఏంటంటే ఆలు అనేది నాకు పల్చగా కంటే కూడా కాస్త మందంగా ఉండాలనమాట లోపల అనేది. పల్చగా ఉందనుకోండి ఉత్త శనగపిండి తిన్నట్లు అనిపిస్తది. అండ్ మిర్చి బజ్జీ తిని కూడా చాలా రోజులయిపోయింది. అయితే ప్రెజెంట్ ఇంట్లో మిరపకాయలయితే లేవు. అంటే మిర్చి బజ్జీకి కావాల్సినవి చాలా కారం ఉంటాయి కదా! చిన్న మిరపకాయలు, నల్ల మిరపకాయలు అంటారు. అవైతే ఉన్నాయి. ఇంకేం వేద్దాంలే అవి చాలా స్పైసీగా ఉంటాయి. అసలు తినడం కూడా వేస్టే. ఎప్పుడైనా తీసుకొనొద్దాం. అయితే ఇక్కడ మిర్చి బజ్జీకి సెపరేట్‌గా మిర్చి బజ్జీలంటే చాలా లావుగా ఉంటాయి. అవి దొరుకుతాయన్నమాట. అవి అంత టేస్టీగా అనిపించవు. అండ్ పెద్ద పెద్దగా ఉంటాయి. కట్ చేసి వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మిర్చి బజ్జీ ఏంటంటే గిన ఫుల్ మిరపకాయతోటి వేస్తేనే అది చూడ్డానికైనా, తినడానికైనా బావుంటది. నాకైతే అదే ఫీలింగ్ అనమాట. ఎప్పుడైనా నార్మల్ వైట్ మిరపకాయలుంటాయి గదా! అంటే తెల్ల మిరపకాయలుంటాయి గదా! సో, అవి దొరికితే తీసుకొనొద్దాంలే అన్నట్టయితే అనుకున్నాను. సో, ఇంకిక్కడైతే మొత్తం అయితే వేసేస్తున్నాను. ఎన్ని బ్యాచెస్ ఉంటే అన్నివైతే వేసేసి అంటే ఒక్క ఆలునేనండి కట్ చేసుకోవడము. అయితే ఇట్లాంటి డీప్ ఉన్న పాన్ తీసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అదే నార్మల్ మన నాన్ స్టిక్ అట్లాంటివి ఉంటాయి చూడండి. అట్లా దాంట్లో అయితే గిన ఎక్కువ ఆయిల్ వేయాల్సొస్తుంది. సో, అందుకని చెప్పే నేను ఈ కడాయి తీసుకున్నది. అంటే కొంచెం ఆయిల్‌లో చేసేసుకోవచ్చు గదా! అనవసరంగా అంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వెంటనే యూజ్ చేయొచ్చు. అదే ఎక్కువ నూనె పోసేసామంటే అది చాలా రోజులు యూజ్ చేయాల్సొస్తుందన్న దాంతో ఇట్లాంటి అంటే లోతుకున్నది తీసుకున్నాననమాట. ఇందులో అయితే కొంచెం తక్కువ ఆయిల్ వేసేసి మనమైతే ఫ్రై చేసేసుకోవచ్చు. అంటే ఒక 2, 3 టైమ్స్ వేసి ఫ్రై చేయాలి. బట్ ఏంటంటే ఆయిల్ కూడా తక్కువ వేస్ట్ చేయొచ్చు గదా! మళ్ళీ మిగిలిన వేస్ట్ అనేది అంటే వేస్ట్ అంటే చాలా రోజులు వాడాల్సిన అవసరం ఉండదు. ఒక 1, 2 డేస్‌లో అయితే అయిపోతుంది. సో, అందుకని జెప్పేసి ఇంకా లాస్ట్‌లో కాస్త శనగపిండి ఉంటే అందులోకి ఫాస్ట్‌గా ఒక ఆనియన్ అయితే కట్ చేసేసి ఇంకా వేసేసాను. అయితే ఇందులో ఇంకేం వేయలేదు. కొంచెం ఉప్పు పడుతుంది కదా! ఆనియన్ వేస్తే. సో, ఉప్పు తర్వాత మళ్ళీ కొంచెం కారమే వేశాను. పచ్చిమిర్చి అదంతా ఏం వేయలేదు. సో, ఇట్లా కెచప్ వేసుకొనైతే తిన్నామనమాట. టేస్ట్ అయితే చాలా బావుండే. అండ్ ఉల్లిపాయ పకోడీ కూడా చాలా బా వచ్చింది. అంటే స్పెషల్‌గా ఉల్లిపాయ పకోడీనే చేశానేమో అన్నట్లు అనిపించిందనమాట. అంత బాగా వచ్చింది. సో, అది. ఇంకిక్కడైతే అంటే ఈవినింగ్ స్నాక్స్ అది తినేసిన తర్వాత ఇంకట్లా పాటలు పెట్టేసుకొని, ఇంకా ఇంట్లో ఒకసారి అట్లా ఊడ్చేసుకున్నాము అంటే, దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అవ్వచ్చులే అన్నట్టు ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ అట్లా కూర్చొని ఉంటాం కదా! ఇంక అంతా మడతలు మడతలుగా ఉంటే అంతా విదిలిచ్చేస్తున్నాను. సో, మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ అట్లా విదిలిచ్చేస్తాననమాట. ఒక్కసారి విదిలిస్తే అంత ఏం కాదులెండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అట్లా పడుకొని టీవీ చూడడము అట్లా జరిగింది కాబట్టి ఇంక మొత్తం మడతలు మడతలుగా ఉంటే ఇంకిక్కడంతా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. అయితే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ బెడ్‌షీట్ అయితే చేంజ్ చేసేసాను. అంటే ఇటువైపుది చేశాను కానీ అటువైపుదయితే ఊరికెళ్ళే ముందరే వేశాననమాట. అనవసరంగా ఎందుకులే అని డస్టింగ్ స్టిక్‌తో మొత్తం డస్ట్ అనేది క్లీన్ చేసేసాననమాట. ఒకటి డస్టింగ్ స్టిక్ ఉందనుకోండి మనకి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. డస్ట్ అట్లా చేయడానికి మళ్ళీ సెపరేట్‌గా క్లాత్ అదంతా యూజ్ చేయకోకుండా. సో, అది ఇంకా ఇక్కడ ఏంటంటే నదీమ్ రికార్డ్ చేస్తున్నారు. ట్రైపోడు కాస్త ఎందుకో సెట్ అవ్వడం లేదనమాట. కిందికి వాలిపోతుంది. మళ్ళీ కూర్చొని చూడొచ్చులే అన్నట్లు ఇంకా నదీమ్ ఉంటే నదీమ్‌కి చెప్పాను కాస్త రికార్డ్ చేయంటే ఇంకా తను ఏంటంటే ప్రతి పాయింట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నా, అక్కడ ఫోల్డ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్తున్నారనమాట. సో, అది. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ దివాన్ కాట్ మీద అదంతా సెట్ చేసి మళ్ళీ సోఫా సెట్ మీద అంతా సెట్ చేసి ఒకసారి ఇల్లు ఊడ్చేసుకున్నాము అంటే ఇంకా మార్నింగ్ టైమ్స్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా అట్లా ఉంటది కదా! సో, అందుకని చెప్పేసి ఇంకప్పుడు మార్నింగే ఊడ్చకపోయినా మళ్ళీ టైం ఉన్నప్పుడు ఊడ్చుకున్నా ఇల్లంతా నీట్‌గా ఉంటదన్నట్లు ఇంకా ఇక్కడైతే నేను మొత్తం సోఫా సెట్, తర్వాత దివాన్ కాట్ అంతా విదిలిచ్చేసి తర్వాత బెడ్ మీద అంటే ఏంటంటే బెడ్‌రూమ్‌లో బెడ్ మీద కూడా బెడ్ కవర్ అయితే వేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ డ్రెస్ నేను మొన్న రిలయన్స్‌లో షాపింగ్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా! అయితే మొన్న ఊరు నుంచి వస్తున్నప్పుడు ట్రైన్‌లో ఆ కర్రీ ఓపెన్ చేస్తుంటే కర్రీ అనేది పడింది. ఆల్రెడీ బాగా వాష్ చేశాను కానీ ఇంకా మరకైతే ఉందనమాట. సర్లే మళ్ళీ ఒకసారి ఏంటంటే దాని మీద
పిండి కానీ అట్లా వేసి పెట్టి మళ్ళీ వాష్ చేస్తే పోతుందని అయితే మా అమ్మ చెప్పింది. అందుకని ఇంకా సర్లే మళ్ళీ ఇంకోసారి వాష్ చేద్దామని పక్కనకైతే పెట్టేశాను. అదే మీతో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్ మీద బెడ్ కవర్ అయితే వేస్తున్నాను. అంటే వాష్ చేయడానికి వేసాను కదా, సో ఆరిపోతే అదైతే వేసేసి మళ్ళీ బెడ్షీట్ యథావిధిగా వేసేసాను అనమాట. సో ఎప్పుడైనా కానీ బెడ్ లైక్ చకాచక్ అంటే బాగా ఇట్లా ఉందనుకోండి బాగా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు అంతా నలిగిపోయి అట్లా కూర్చొని మనం లేసుంటాం కదా, సో అంత నలిగిపోయినట్లుంటే చిరాగ్గా అనిపిస్తుంది, ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చినట్లు అనిపిస్తుంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడంతా బెడ్ అది సెట్ చేస్తాం. బెడ్ కవర్ వేసామంటే మనకి లోపల ఉన్న బెడ్ అనేది నాకు చాలా రోజులు వస్తుందన్నమాట. అదే బెడ్ కవర్ వేయలేదు అనుకోండి, వాటర్ పడినా ఏది పడినా లోపల కాటన్ అనేది చాలా ఇదైపోతుంది, మెత్తగా అయిపోయి మళ్ళీ వాసన అదంతా వస్తుంది కదా. సో అది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఎండ వస్తుంటే చింతపండు, పల్లీలు, కందిపప్పు ఇవన్నీ ఎండ కోసం ఎండలో అయితే పెట్టాను. సో కాస్త ఎండలో పెట్టామంటే ఇప్పుడు చలికాలం కదా, చెమ్మ అట్లా పడుతూ ఉంటుంది, మళ్ళీ పురుగు అదంతా పడుతుందని ఇట్లాంటివి ఎటువైనా చింతపండు కానీ పల్లీలు, పుట్నాలు ఇవి ఏవైనా కానీ కాసేపు ఎండలో పెట్టామంటే సరిపోతుంది. అయితే ఈరోజు కాస్త తక్కువ ఎండ వచ్చింది. నేను పెట్టేటప్పుడేమో ఫుల్ ఎండగా ఉండే, ఇంకా మళ్ళీ ఎండ అనేది తక్కువ ఉంది. సర్లే అని అట్లనే పక్కన టేబుల్ మీద పెట్టేశాను. మళ్ళీ రేపు ఎండ వచ్చినప్పుడు పెట్టచ్చు అన్నట్లు ఇంకా అట్లా అవి ఇంట్లోకి తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ అన్నీ ఎక్కడక్కడ సెట్ చేసేసుకున్నాను కదా. సో అది ఇక్కడైతే ఇదేంటి ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇల్లు ఊడ్చేసేసుకున్నాను అంటే వెళ్ళి ఫ్రెష్ అయిపోతే సరిపోతుంది. సో ఇల్లంతా ఊడ్చేసుకొని వచ్చేసి ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయిపోతున్నాను. సో ఈవినింగ్ టైమ్స్ అట్లా మొహం కడిగేసుకొని కాస్త పౌడర్ అది వేసుకుంటే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. లైక్ మనకే కాస్త యాక్టివ్గా ఉంటుంది అనమాట. అంతే అంటే మార్నింగ్ స్నానం చేసాం కదా, మార్నింగ్ మొహం కడుక్కున్నాం కదా, అట్లా ఉండడం కంటే కూడా ఇట్లా ఈవినింగ్ టైమ్స్ కూడా కాస్త ఫ్రెష్ అయ్యామనుకోండి మనం యాక్టివ్గా ఉంటామనేది నా ఫీలింగ్ అనమాట. సో పనులన్నీ అయిపోయాయి, ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అట్లా కూర్చొని యూట్యూబ్ కానీ టీవీ కానీ అలా చూస్తూ ఉండిపోతాను. ఇంకా దాని తర్వాత ఎప్పుడైనా వీలైతే మాత్రం అట్లా కిందికి వెళ్ళి వాకింగ్ చేసి వస్తాము. సో అది ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ చెప్పాను కదా అనపకాయలు కూర చేశానండి. ముద్దలో కాబట్టి కాస్త ఎక్కువగానే తిన్నాము. అయితే ఇంకా కాస్తనే మిగిలింది. అందులోకి ఇంకా ఇట్లా కొబ్బరి కారం, పచ్చి కారం అంటారు కదా, సో అట్లా అనమాట. జస్ట్ ఒక 2-3 స్లైసెస్ అట్లా ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత మన ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసేసి కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసి ఇంకా అంటే సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి పచ్చికారం అనేది రెడీ. చాలా బాగుంటుంది చపాతీలోకి, ఎస్పెషల్లీ దోశలోకి బాగుంటుంది. ప్లెయిన్ దోశ వేసేసుకొని ఈ చట్నీ వేసేసుకొని తింటే బాగుంటుంది. నెక్స్ట్ డే దోశ వేయాలని అయితే అనుకున్నాను, దోశ పిండి ఉంది. సో ఇంకా దోశలోకి ఈ చట్నీ బాగుంటుందిలే, కాస్త నెయ్యి వేసుకొని తింటే అన్నట్లు ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను. నైట్ జస్ట్ అట్లా ఎక్కువ కాదు, జస్ట్ చపాతీలోకి కొంచెం తిన్నట్టు ఉంటుంది, అంటే కర్రీ తక్కువ వస్తే ఉంటుంది కదా అన్నట్లయితే చేశాను. ఇంకా ఆల్రెడీ చపాతీ పిండి కూడా తడిపి పెట్టేసుకున్నాను అనమాట. ఇవి ఇట్లా ఫ్రై చేసేసి పక్కన చపాతీ కూడా తిక్కేసుకున్నాను. ఇంకా ఇప్పుడు చపాతీ చేసేసుకోవడమే. అయితే మిక్సీలో వేసి కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మనకి మసాలా పేస్ట్ ఉంటుంది కదా, సో అట్లా మెత్తగా అయితే చేసుకోవద్దు, జస్ట్ కచ్చా పచ్చాగా అనమాట. చల్లారిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసేసి కాస్త ఉప్పు వేసేసి ఇంకా వాటర్ అదంతా వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్, టమాటో వేసాం కాబట్టి వాటర్ అనేది అసలు అవసరమే ఉండదు. జస్ట్ అట్లా కొంచెం ఏంటంటే ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. అది కూడా కచ్చాబచ్చగా. రోల్ ఉంటే మాత్రం రోట్లో దంచుకుంటే ఇంకా ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అది ఎప్పుడైనా మనకి నోరు చేదుగా ఉన్నప్పుడు, లైక్ ఇట్లాంటి కూరలు, పప్పు ఇవన్నీ తిని బోర్గా కొట్టినప్పుడు ఇట్లాంటి చట్నీ వేసుకొని వేడివేడిగా అన్నం వండుకొని ఆ అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. సో అది ఇంకా ఇక్కడైతే ఇప్పుడు ఈ చట్నీ అయితే గ్రైండ్ చేస్తున్నాను. అండ్ పక్కన అయితే చపాతీ చూస్తున్నారు కదా, వైట్ చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. అంటే బాగుంటుంది అనపకాయ కూర అలానే ఈ చట్నీలోకి, అందుకని చెప్పేసి. సో ఇట్లా అయితే నేను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. అలానే చపాతీ కూడా కాల్ చేసుకొని ఇంకా డిన్నర్ చేసేయడమే. డిన్నర్ అంతా 8:30కి అంతా అయిపోతుంది. లైక్ ఏంటి అంటే ఇంకా చలికాలం కదా, మళ్ళీ డైజెషన్ అవ్వడం కూడా కష్టమే. అందుకని చెప్పేసి ఇంకా 8:30కి అంతా డిన్నర్ అయితే చేసేసి మళ్ళీ అట్లా వాకింగ్కి వెళ్తామన్నమాట.
సో అది ఇంక ఇక్కడ చపాతీ, తర్వాత వంకాయ కూర, తర్వాత పచ్చికారం. అయితే నేను కొంచెం కొబ్బరి వేసి గ్రైండ్ చేశాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అలానే చింతపండు కూడా వేశాను. చెప్పడం మర్చిపోయాను. కాస్త చింతపండు వేసామంటే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే నేను ఒక చిన్నది 1.5 చపాతీ అట్లా తీసుకొని ఇట్లా కారము కాస్త నెయ్యి వేసుకొని అయితే తినేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎంతమందికి ఇట్లాంటి చట్నీ అంటే ఇట్లాంటి పచ్చి కారం అట్లాంటివి తినడం ఇష్టం. నాకైతే చాలా ఇష్టము. స్పెషల్గా నేను మా డాడీ అయితే ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటాం ఇంట్లో. సో అది నదీం ఏంటంటే కర్రీలోకి అట్లా సైడ్గా ఏదైనా చట్నీ లాగా జస్ట్ నంచుకోవడానికి అన్నట్లు తింటారు, కానీ నేనైతే స్పెషల్గా ఇట్లా ఇదొకటే కర్రీ అన్నట్లయితే తింటాను అనమాట. సో అది ఇంకా అట్లా తినేసి మొత్తం ఇండ్లంతా అంటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వాకింగ్కి అయితే ఇక్కడ గ్రౌండ్కి వచ్చామన్నమాట. సో నైట్ టైమ్స్ ఇట్లా లేడీస్ పిల్లల్ని తీసుకొని అట్లా తిరగడానికి అట్లా వస్తుంటారు. మేమైతే ఆల్రెడీ ఒక 3 రౌండ్స్ అట్లా చేసేసి ఇంక ఇక్కడైతే కూర్చున్నాము. లైక్ ఏంటంటే ఇక్కడ కట్టలాగా ఉంటుంది. సో ఇక్కడ కూర్చున్నాము. అయితే ఇక్కడ మీకు కీ చైన్ చూపిస్తున్నాను, ఇదైతే విరిగిపోయిందనమాట. సో అది వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అయితే ఈ కీ చైన్ తీసుకొని ఆల్మోస్ట్ 5 to 6 years అయిపోయింది. ఇన్ని రోజులు బాగానే వచ్చింది. ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.